शाखया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा गदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्णपादान् सहगना ललिता श्री विशाखान्वितां च नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यादेशधारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगद्दिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। सर्व्यच्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण। నిత్యం భాగవత సేవయా తరగతికి వైష్ణవులందరికీ స్వాగతం సుస్వాగతం. అర్హత లేని నాకు ఈ అవకాశం ఇచ్చిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జగపతాక స్వామి గురుదేవుల వారికి, వారి గురుదేవులైన భక్తి వేదాంత స్వామి ప్రభుపాద వారికి, తర్వాత శిక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ ప్రభు, మరి వైష్ణవులందరికీ ధన్యవాద ప్రణామాలు. అందరికీ ఈ తరగతికి స్వాగతం. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము పంచమ స్కందము అధ్యాయం 19. అధ్యాయము పేరు జంబూద్వీప వివరణము. శ్లోకం సంఖ్య 25. చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రాప్తః రుజాతిం తు ఇహ ఏ చ జంతవః జ్ఞానక్రియా ద్రవ్య కలాప సంభృతాం వై నా యతేహన్ ఆపునః భవాయ తే భూయః వనౌకాః ఇవ యాంతి బంధనం. భావం: జన్మ కర్మ ఫలముల నుండి మనుజుని ముక్తిని గావించినట్టి భక్తి యోగమును నిర్వహించుటకు భారతవర్షము యోగ్యమగు స్థానమును పరిస్థితులను కలుగ చేయుచున్నది. సంకీర్తనాయజ్ఞమును చేయుటకై యోగ్యమగు దేహాంగములతో భారతవర్షమునందు మానవ జన్మను పొందియు భక్తి మార్గమును చేపట్టని వాడు వల నుండి తప్పించుకొనియు నిర్లక్ష్యం వలన తిరిగి బోయవాని పాశమునకు బద్ధమయ్యడి పశుపక్షాదులనే నిక్కముగా బోలును. భావం భాష్యం తెలిపిన భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ కీ జై. భాష్యం: భారతవర్షమునందు శ్రవణ కీర్తనాదులను కూడిన సంకీర్తన యజ్ఞమును గాని, వందనము, అర్చనము, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనమనటి అంశములను కూడిన ఇతర భక్తి విధానములు గాని మనుజుడు సులభంగా నిర్వహించగలడు. ఇచ్చట పలు తీర్థ క్షేత్ర దర్శనమునకు అతనికి అవకాశం ఉన్నది. వానిలో ముఖ్యమైనవి శ్రీ చైతన్యుల జన్మస్థలమగు నవద్వీపము, శ్రీకృష్ణుని జన్మస్థలమగు బృందావనము ప్రధానమైనది. అన్యాభిలాషిత రహితులగు విశుద్ధ భక్తులు అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాధ్యనావృతం అచ్చట భక్తి యోగంను కొనసాగించుచుందురు. ఆ విధంగా మనుజుడు
భవబంధము నుండి బయటపడగలడు. జ్ఞానకర్మాది ఇతర మార్గములు దాని కొరకు అంతగా లాభదాయకములు కావు. పుణ్యకర్మ ద్వారా మనుజుడు ఉన్నత లోకములను చేరగలడు. జ్ఞానకాండచే అతడు సాయుధ్యముక్తిని పడేయగలడు. కానీ సాయుధ్యముక్తిని నిరాకార బ్రహ్మములో లీనమగుట బడిసిన పిమ్మటయు జీవుడు తిరిగి పతనం చెందగలడు. కనుక అది నిజముగా లాభదాయకం కాదు. ఇక స్వర్గలోకము నుండి పతనము అన్నది నిశ్చయమైన విషయమే. కనుక ప్రతి ఒక్కరూ భగవద్ధామమునకు వెళ్ళుటకై యాంతి మధ్యాజినోపి మాం యత్నించవలెను. అంటే భగవద్ధామను వెళ్ళుటకే యత్నించవలెను. లేనిచో మానవులకు పశుపక్షాదులకు భేదమే లేదు. పశుపక్షాదులకు కూడా స్వాతంత్రం ఉన్నది. కానీ నీచ జన్మ కారణమున అవి దానిని వినియోగించుకొనజాలవు. కానీ భారతవర్షమునం జన్మించిన నరుడు అట్లుగాక తన కొసగబడిన సమస్త సౌకర్యములను వినియోగించుకొని జ్ఞానపూర్ణుడగు భక్తునిగానై భగవద్ధామమున కేగవలెను. కృష్ణ చైతన్యోద్యమం యొక్క అత్యంత ప్రధానమైన విషయం ఇదే. భారతేతర వర్షముల వారికి భౌతిక భోగములకు సౌఖ్యములు ఉండవచ్చును గాని కృష్ణ భక్తిని చేపట్టడి అవకాశం మాత్రం లేదు. కనుక భారతవర్షమున నరజన్మమును పొందిన వాడు తొలుత తాను శ్రీకృష్ణుని అంశనని అనుభూతమరచుకొని పిదప తానెరిగిన కృష్ణ సంబంధమైన విజ్ఞానమును ప్రపంచమంతటను ప్రచారము కావించవలెనని శ్రీ చైతన్య మహాప్రభువు ఉపదేశించిరి. హరే కృష్ణ. జంబద్వీప వర్ణనలో భాగంగా వచ్చేసి మనకు ఈ అధ్యాయంలో తెలపడం జరిగింది. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకు వివరిస్తున్న సందర్భంలో జంబూద్వీప వర్ణనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. జంబూద్వీపంలో మళ్ళీ 7 ద్వీపములు, 7 సముద్రములు, తర్వాత 9 వర్షములు ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందు చెప్పుకున్నాం మనము. అందులో వచ్చేసి భరతవర్షం ఒకటి. మరి ఈ భరతవర్షం అంటే ఇదే మనం ఉండే భారతదేశము, జంబూద్వీపము అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇక అందులో భరతవర్షంలో మనము దండకారణ్యము ప్రాంతంలో ఉన్నాం మనము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, జంబూద్వీపములో ఉండే భరతవర్షం యొక్క ప్రాశస్త్యాన్ని ఇక్కడ బాగా చెప్పడం జరిగింది ఇక్కడ. కాబట్టి జన్మకర్మ ఫలముల నుండి మనుజుని ముక్తిని గావించినట్టి భక్తి యోగమును నిర్వహించటకు భారతవర్షము యోగ్యమగు స్థానము అని ఇక్కడ పరీక్షిత్ మహారాజ్ చెప్తున్నారు అనమాట. సుఖదేవ్ కోసం చెప్తున్నారు. కాబట్టి జన్మము మరియు కర్మముల ఫలములు ఏవైతే ఉన్నాయో కదా, జన్మము అంటే మన జన్మ తీసుకున్నాం, మనం ఈ దేహాన్ని తీసుకున్నాము. కర్మము అంటే మనం చేసే ఏవైతే సేవలు ఏవైతే ఉన్నాయో, పనులు ఉన్నాయో వాటి యొక్క ఫలాలు అనుభవించడానికి, అంటే ఈ జన్మ కావచ్చు, గత జన్మలకు సంబంధించిన కర్మ ఫలాలు కావచ్చు, వాటికి అనుభవించడానికి మాత్రం దేహం ఇది ఇప్పుడు మనం ఈ దేహం తీసుకున్నామని చెప్పేసి శాస్త్రము గురువులు చెప్తున్నారు, ఆచార్యులు చెప్తున్నారు. కాబట్టి ఆ విధంగా వచ్చేసి ఈ జన్మ ఎందే ఇక భక్తి యోగమును నిర్వహించాలి అని చెప్తున్నారు ఇక్కడ. ఈ భక్తి యోగం నిర్వహించడానికి మరి 9 వర్షాలలో భారతవర్షము శ్రేష్టమైనది అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇక్కడుండే సౌకర్యాలు మరి ఎక్కడ ఈ భక్తి యోగానికి అనుకూలమైనవి ఎక్కడా లేవు అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. కాబట్టి ఇంకా చెప్తున్నా అంటే ఇక్కడ యోగ్యమైన స్థానమును పరిస్థితులను కలిగిచేయుచున్నాయి. సంకీర్తన యజ్ఞమును చేయుటకై యోగ్యమగు దేహాంగములతో భారతవర్షమునందు మానవ జన్మను పొందియు భక్తి యోగమును చేపట్టని వారు చెప్తున్నారు ఇక్కడ. ఏం చెప్తున్నారంటే సంకీర్తన యజ్ఞం అంటే ఏం కృష్ణ చెప్పండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని సంకీర్తన యజ్ఞము ఏదైతే చైతన్య మహాప్రభు ఏర్పాటు చేసినారో, కాబట్టి హరినామ సంకీర్తన ఉద్యమం ఆయన ఏర్పాటు చేసినారనమాట. అంటే
ఈ కలియుగంలో మానవ జన్మకు మరి మోక్షమునిచ్చేది, ముక్తినిచ్చేది ఏదంటే కేవలము హరినామం మాత్రమే కదా. మరి పద్మపురాణంలో చెప్పినట్టు కలౌతత్ హరికీర్తనం అని చెప్పేసి ఆయన చెప్పినట్టు ఆ విధంగా సంకీర్తన ఉద్యమంలో మరి యోగ్యమైకు దేహం ఇచ్చినప్పటికి కూడా, మానవ దేహం ఇచ్చినప్పటికి కూడా దాన్ని మరి భక్తి యోగంలో చేపట్టకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క జన్మలు పశుపక్షుల జన్మలతో సమానం చెప్పి చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఎటువంటివి అంటే గనక ఇక్కడ ఒక బోయవాడు వచ్చేసి పాశం అంటే వల వేస్తాడు. వల వేసినప్పుడు వల నుంచి తప్పించుకొని మరి నిర్లక్ష్యం వల్ల తిరిగి మరి బోయవానికి దొరికిపోతాయంట. అంటే మానవ దేహం కంటే వలలో నుంచి తప్పించుకోవడానికి ఇచ్చిన దేహం ఇది. అంటే ఏమి? భక్తియోగం చేయడానికి అవసరమైన దేహం ఇది. కానీ మనము ఈ దేహం ఇచ్చినప్పటికీ కూడా భగవంతుడు మళ్ళీ మేము ఏం చేస్తున్నామంటే మరి మాయలో పడిపోతున్నాం. ఏవైతే పశుపక్షాదులు ఏవైతే ఉన్నాయో అవి భక్తి చేయడానికి దానికి యోగ్యత లేదు, వాళ్ళ దేహం సహకరించవు, అవి చేయలేవు కాబట్టి, వాళ్ళ జ్ఞానం లేదు కాబట్టి వాళ్లకు విచక్షణ జ్ఞాన శక్తి ఇవన్నీ లేవు కాబట్టి అవి ఏదో తన జీవితం తను గడుపుతూ ఉంటాయి మాయలో పడేసి. అవి మళ్ళీ పశుపక్షాదులుగా జన్మలు తీసుకొని మళ్ళీ మొదట గలుపుతూ ఉంటాయి అనమాట. కానీ మానవుడు అట్ట కాదు కదా. ఏం చేయాలి? ఇప్పుడు ధర్మము అనేది పాటించాల్సింది ఎవరంటే పశుపక్షాదులు చేస్తాయి అవన్నీ. ధర్మాన్ని పాటించాల్సింది ఎవరు? మానవుడే కదా. మరి మానవుడే ధర్మాన్ని పాటించి భగవద్గీతలో చెప్పినట్టు, కృష్ణుడు చెప్పినట్టు నువ్వు బ్రతకకుండా నీ ఇష్టం వచ్చిన నువ్వు బ్రతకడం వల్ల ఏమవుతావంటే గనక మళ్ళీ మాయలో పడిపోతావు. అంటే బోయవాడు మాయ అనమాట. ఇక్కడ ఆ విధంగా పోల్చాడు అనమాట. వల అనేది మాయ అనమాట. కాబట్టి ఆ వల నుంచి తప్పించుకోవడానికి భక్తి యోగం ఉంది నీకు. అంటే కృష్ణుడి దగ్గర రావాలి, నీవు కృష్ణ భక్తి చేసి కృష్ణుడి దగ్గర రావాలి. అప్పుడు ఆ మాయలో పడకుండా ఉంటావు అనమాట. కాబట్టి ఆ మాయలో పడితే ఏమైపోతుంది? మళ్ళీ జన్మ తీసుకోవాలి. అంటే ఏమి? బోయవాడి చేతిలో మళ్ళీ పశుపక్షులుగా మనము దొరకాల్సి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఇది ఆ విధంగా చెప్తూ ఇక్కడ మనకు ప్రభుపాదులు చెప్తున్నారు. ఇక్కడ భారతవర్షమును శ్రవణ కీర్తనాదులను కూడిన సంకీర్తన యజ్ఞమును గాని, వందనము, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని అంశములతో కూడిన ఇతర భక్తి విధానములను గాని మనుజుడు సులభంగా నిర్వహించగలడు. ఇది భారతవర్షం. అంటే ఈ మొదట ఇక్కడ మనము ఏదైతే ఉందో మనము ఇప్పుడు నివాసం ఉండే దీన్ని భారతవర్షం అని చెప్పి అంటారు అనమాట. అంటే ఈ ప్రపంచం అంతా, భారతదేశం మాత్రమే కాదు యాక్చువల్ చెప్పాలంటే. ప్రభుపాదులు చెప్తారు అంతే. మనమైతే ఏమనుకుంటాం? భారతదేశం మాత్రం అనుకుంటాం. భారతవర్షం అంటే ఇప్పుడుండే ఈ ప్రపంచంలో ఉండే అన్ని ఖండాలు కలిపి. కాబట్టి ఇది ఎంతో అనుకూలమైనది చెప్తాడు. ఏది? భారతవర్షం. కాబట్టి శ్రవణ కీర్తనాదులు, శ్రవణం అంటే ఈ విధంగా కృష్ణ కథ చెప్పినప్పుడు, భాగవతం చెప్పినప్పుడు పరీక్షణ్ మహారాజు ఏ విధంగా అయితే శ్రవణం చేసి ముక్తి పొందినాడో ఆ విధంగా కీర్తనం అంటే ఆ భాగవతాన్ని చెప్పి సుఖదేవ గోస్వామి ఏ విధంగా మరి కృష్ణలోకానికి వెళ్ళిపోయినాడో వాటిని చేపట్టాలా అని చెప్తాడనమాట. భక్తి యోగం అంటే అది అని చెప్పి దాంతో ప్రారంభమవుతాయని చెప్తాడు. కాబట్టి వాటితో ప్రారంభమై మరి తర్వాత ఎక్కడికి వెళ్ళాలంటే కీర్తన చేయాలి. ఏం కృష్ణ కర్తాల మాత్రం కొట్టకూడదు, మూగవాడి మాదిరిగా. ఏం చేయాలా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అని కీర్తన చేయాలని చెప్పినారు. ఎవరు చెప్పినారు? చైతన్య మహాప్రభు కదా. కాబట్టి ఈ కీర్తన చేయాలి, సంకీర్తన యజ్ఞం చేయాలి అని చెప్తాడనమాట. ఇదే యజ్ఞం. ఈ కలియుగానికి యజ్ఞం ఏదంటే మామూలుగా యజ్ఞం మనం ఏదైతే అనుకుంటున్నామో అది యజ్ఞం కాదు. కలియుగం యొక్క ధర్మం ప్రకారంగా సంకీర్తన యజ్ఞమే యజ్ఞం, అంతే. సంకీర్తన యజ్ఞం అంటారు. కాబట్టి సంకీర్తన యజ్ఞము తర్వాత నవవిధ భక్తి విధానాలు ఉన్నాయి కదా, ఏదైతే ఉన్నాయో శ్రవణం, కీర్తనం, స్మరణం, తర్వాత వందనం, అర్చనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం చెప్పి ఈ విధంగా 9 ఉన్నాయి నవవిధ భక్తి మార్గములు. వాటిలో ఏదో ఒక విధానాన్ని, భక్తి విధానాన్ని మనుషులు ఖచ్చితంగా సులభంగా నిర్వహించవచ్చును. దానికి అన్నిటికీ అనుకూలంగా ఇక్కడ భగవంతుడు ఈ భారతవర్షంలో ఏర్పాటు చేసినాడు కృష్ణుడు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఇచ్చట పలు క్షేత్ర దర్శనాలు, తీర్థక్షేత్ర దర్శనమునకు అతనికి అవకాశం కలదు. ఇక్కడ ఉండే మానవుడికి, ఈ భారతవర్షంలో ఉండే మానవుడికి వచ్చేసి చాలా క్షేత్రాలు ఉన్నాయి కదా. కాబట్టి ఆ క్షేత్రాలు, తీర్థాలు ఉన్నాయి.
కాబట్టి మంచి పుణ్య నదులు ఉన్నాయి. కాబట్టి పుణ్య నదులు, పుణ్యక్షేత్రాలు, తీర్థాలు అంటారు వాటిని కదా. కాబట్టి ఆ తీర్థక్షేత్రాలు ఉన్నాయి. తీర్థమనగా పుణ్య నదులు, క్షేత్రమనగా భగవంతుడి యొక్క కదా ఏవైతే మరి భగవంతుడి యొక్క క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని దర్శించాలా అంట. శ్రీరంగము, తర్వాత ద్వారక, తర్వాత తిరుమల, అయోధ్య, ఇటువంటివి మరి భగవంతుడి యొక్క ధామాలని దర్శించాలా అని చెప్పి అంటాడు అనమాట. ధామవాసం చేయాలా అని చెప్తారు గురువులు, మనకు ఆచార్యులు చెప్తారు కదా మనకు ఆ విధంగా. సో కాబట్టి వాటిలో ముఖ్యమైనవి ఏమని అని చెప్పేసి చైతన్య మహాప్రభు జన్మస్థలం కూడా నవద్వీపం కూడా ఉండాలి. హరి హరిబో. కాబట్టి మాయాపూర్లో వచ్చేసి వెళ్తే గనక మనము నవద్వీప్ అని ఉంటుంది అనమాట. నవద్వీప్ దగ్గర మరి కృష్ణనగరము, తర్వాత చైతన్య మహాప్రభు ఏదైతే జన్మించినాడో ఆ వేప చెట్టు ప్రదేశం, మొత్తం 9 ద్వీపాలలో అదొక ద్వీపం. ఆ విధంగా 9 ద్వీపాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ నవద్వీపకు వెళ్ళండి అని చెప్పేసి ప్రభుపాదులు చెప్తున్నారు మనకి. కాబట్టి చాలా దివ్యమైన క్షేత్రం అది. ఎవరు అక్కడ జన్మ తీసుకున్నారంటే గనక చైతన్య మహాప్రభు తీసుకున్నారు. చైతన్య మహాప్రభు శ్రీ జగన్నాథ బలరామ సుభద్రమాయికి జై, ప్రభుపాద్కి జై. కాబట్టి చైతన్య మహాప్రభు జన్మ తీసుకున్న నవద్వీపం కూడా గొప్ప ధామమే. కాబట్టి ప్రపంచంలో పెద్ద అంటే ముఖ్యమైన మరి ఇస్కాన్ దేవాలయాలు యొక్క సముదాయం ఎక్కడుంది, పెద్ద దేవాలయం ఎక్కడుంది అంటే గనక టిఓఏపి ఎక్కడుంది, మాయాపూర్లో ఉంది. కాబట్టి చైతన్య మహాప్రభుకు సంబంధించిన జన్మస్థానంలో మరి ఆ చైతన్య మహాప్రభు యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురువు పరంపరలో చేసి ప్రభుపాదుల వారు ఏం చేశారంటే మరి వాళ్ళ గురువులు, వాళ్ళ పూర్వాచారులు ఏవైతే కనిపెట్టిన ఆ ప్రదేశంలో చైతన్య మహాప్రభు జన్మ తీసుకున్నది కనిపెట్టేసి అక్కడే దేవాలయం ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి దాదాపుగా ప్రపంచంలో ఉండే అనేక దేశాల యొక్క భక్తులంతా, వైష్ణవులంతా వచ్చేసి అక్కడే మరి వాళ్ళు ఇల్లు తీసుకొని భగవంతుడు సేవ చేస్తున్నారు. ఎవరు సేవ చేస్తున్నారు? రాధా మాధవుడు అని చెప్పేసి కృష్ణుడు అనమాట. రాధా మాధవ అష్టసఖి బృంద వాళ్ళ యొక్క సేవలు చేసుకుంటూ తరిస్తున్నారు అక్కడ. కాబట్టి ఆ విధంగా ధామాలకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రభుపాదులు ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి అది నవద్వీపము. తర్వాత శ్రీకృష్ణుడి యొక్క జన్మస్థానం ఏది? బృందావనం. శ్రీకృష్ణుడు ఎక్కడ పుట్టినాడు? కృష్ణ బృందావనం. కాబట్టి బృందావనము, తర్వాత మధుర, తర్వాత ఇంకోటి గోవర్ధనగిరి, ఈ దర్శనాలు చేసుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మానవుడికి భక్తి యోగం చేసుకోవడానికి ఇవన్నీ అనువైన స్థానాలు. కాబట్టి ఈ భరతవర్షం ఎంతో పుణ్యభూమి, వేదభూమి. కాబట్టి పవిత్రమైన భూమి ఇది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ మనము ఈ బృందావన దర్శనం కూడా చేసుకోవాలి. అన్యాభిలాషిత అంటే వేరే కోరికలు లేకుండా విశుద్ధ భక్తులుగా అక్కడికి వెళ్ళాలి అని చెప్తున్నాడు. భక్తి యోగమును కొనసాగించాలి. చాలా మంది కొనసాగిస్తున్నారు. వాళ్ళకు లక్షల కోట్ల ఆస్తులు, డాలర్లు, విమానాలు, ఒక్కొక్కరికి ఒక విమానం ఉంటుంది. అయినా కూడా వాళ్ళు అవన్నీ తుచ్చమైనవని చెప్పేసి వదిలేసేసి పాశ్చాత్యులు పాపం వాళ్ళు ప్రభుపాదుల యొక్క శిష్యులైపోయి మరి కంఠమాల వేసుకొని, పిలక పెట్టుకొని, పంచ కట్టుకొని, జపమాల తీసుకొని ఎంతో చక్కగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి నిత్యము జపం చేస్తూ కనబడతారు అక్కడ మాయాపూర్లో కనుక. వేరే దేశాల వాళ్ళు భారతీయులు కాదు, మళ్ళీ వాళ్ళు బ్రాహ్మణుడు కాదు. మనం ఏదో వాళ్ళేదో మ్లేచ్చులు, తుచ్చులు, అది ఇది అంటాం. కానీ వాళ్ళు ఏమైపోయినారు? ఇప్పుడు వాళ్ళంతా ఏమైపోయినారు? వాళ్ళంతా వైష్ణవులు అయిపోయినారు, పరమ వైష్ణవులు అయిపోయినారు. మరి వైష్ణవం అంటే ఏమి? బ్రాహ్మణుల కంటే గొప్ప. కాబట్టి ఆ స్థానానికి వచ్చేస్తారు అంతే. కాబట్టి గురు కృప ఉండి, కృష్ణుడి కృప ఉంటే, భగవంతుడి కృప ఉంటే గనక అందరూ ఆ స్థాయికి వెళ్ళిపోతారు అంతే. అందుకే ఇక చెప్తున్నారు. కాబట్టి అన్యాభిలాష శూన్యం జ్ఞాన కర్మాధ్యాత్మృతం అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఉందో, కాబట్టి వేరే అభిలాష లేకుండా భగవంతుడి యొక్క సేవ చేయడం ద్వారా, జ్ఞానము ద్వారా, తద్వారా భక్తి యోగంలో స్థిరపడి మరి భగవంతునికి మనము సేవ చేయాలని చెప్పేసి భావనతోటి మన జీవితాన్ని ముగిస్తామన్నమాట. అంతే తప్ప ఇంకా భక్తి యోగాన్ని ఆ విధంగా కొనసాగిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఆ విధంగా మనుషుడు భగబంధం నుండి బయటపడగలడు. భగబంధం అంటే ఏం లేదు, మాయ. ఆలు బిడ్డలు మాయ, సంసారము మాయ. మాయ అంతే. ఏమి కృష్ణుడు చెప్పినాడు కదా, నేను బీజాన్ని తండ్రిని, నేను ప్రకృతి తల్లి అని చెప్పినారు. ఆ ప్రకృతే వీళ్ళంతా మాతాజీలంతా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆలు బిడ్డలు మాయ, సంసారం మాయ అని చెప్పినట్టు అంటే ఉండాలి. తామరాకుల నీటి బిందులాగా అంటున్నట్టు ఉండాలి ఆ సంసారంలో. అంటే ఒక పక్క రైలు పట్టాలు 2 కదా, ఒక పట్ట అది, ఇంకో పట్ట ఏమి? హరే కృష్ణ అంతే.
కృష్ణ భక్తి చేసుకోవాలి ఇంకో పట్ట. కాబట్టి భవబంధాలను నుంచి మనం బయటపడడానికి మార్గం ఏమిటంటే కేవలము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని చెప్పేసి మరి హరే కృష్ణ నామము ఈ కలియుగ ధర్మం కాబట్టి దీని ద్వారా మనము భవబంధం నుంచి బయటపడగలము. ఇది కృష్ణుడి యొక్క కృప వల్ల, గురువుల యొక్క ఆచార్య యొక్క ఆధ్యాత్మిక గురువు యొక్క కృప వలన మాత్రం సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ అందుకే భక్తి యోగం కొనసాగించాలి అని చెప్తున్నాడు. కాబట్టి ఆ విధంగా మనుషుడు భవబంధాల నుంచి బయటపడగలడు. భక్తి యోగంలో లేని వాళ్ళు బయట భవబంధం నుంచి బయటపడగలంటే పడలేరు. ఈ కర్మ, ఇది మాయ చాలా ఎంత అంటే చాలా మహత్తరమైనది. ఆ మాయ నుంచి మనం తప్పించుకోలేం. మనం కేవలము మాయ నుంచి బయటికి పడేసేది ఎవరంటే గనక కృష్ణుడు మాత్రమే. కాబట్టి కృష్ణుడు వెలుగు, మాయా చీకటి. కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయి. మనం వెలుగులో ఉండాలని కోరుకుంటామా, చీకటిలో ఉండాలని కోరుకుంటామా? కాబట్టి వెలుగు అంటే కృష్ణుడిని ఆశ్రయించాలి. మిగతాదంతా కృష్ణుడు కాక మనము ఎవరిని ఆశ్రయించినా కూడా వాళ్ళంతా మాయ కిందకే వచ్చేస్తారు వాళ్ళంతా. కాబట్టి అది బంధన ఏర్పడుతుంది. ఈ బంధన వల్ల వచ్చేసి మనము కర్మబంధన చేయడం వల్ల ఈ కర్మ యొక్క ఫలితం నేను అనుభవించాలని చెప్పేసి కోరుకోవడం వల్ల మనకేమవుతుందంటే గనక ఆ భవబంధంలో చిక్కుకొని వెళ్తాము. మళ్ళీ జన్మలు వస్తాయి. మళ్ళీ భౌతిక జగత్తులో వచ్చేసి అనేక జన్మలు తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ ఒకే జన్మ తీసుకుంటామా, మళ్ళీ మనిషిగానే పుడతామంటే గనక లేదు, నో గ్యారంటీ కదా. చీమ, దోమ, పిల్లి, కుక్క, నక్క, పంది, తేళ్ళు కదా, సింహము, పులి, ఏనుగు, ఈ దేహాలు లేదా చెట్టు ఏదైనా కావచ్చు. చీమ, దోమ ఏదైనా శరీరం రావచ్చు. అంటే మనం ఈ జన్మలు చేసుకున్న ఫలితాన్ని బట్టి ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ భక్తి చేస్తే కనుక మరొక జన్మలో మనిషి దేహం రావచ్చు, లేదా భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఇవి రెండే మరి ఫలితాలు వస్తాయన్నమాట మనకి. కాబట్టి భక్తి యోగంలో ఉన్న వారికి మాత్రమే ఈ మాయ నుంచి, అంటే మాయ అంటే ఏంటి, ఈ 14 లోకాల్లో మళ్ళీ దేహం తీసుకోవడం మాయ. అంతే. మాయ అంటే ఏమి, ఈ 14 లోకాల్లో మళ్ళీ జన్మ తీసుకోవాలి. జన్మరాహిత్యం అంటే ఏమి, గోలోకానికి వెళ్ళిపోవడం. ఇది ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళిపోవడం అని అర్థం అనమాట. ఇది చీకటి ఆకాశం, ఇది భౌతిక జగత్తు. ఇది ఇక్కడ ఈ 14 లోకాల్లో మళ్ళీ అక్కడక్కడ జన్మలు తీసుకుంటూ ఆ లోకం ఈ లోకం జరుగుకుంటూ అక్కడి నుంచి ఆ స్టేషన్లను మారుతూ మరి జంక్షన్ మరి ఇక్కడికే రావాలి. మళ్ళీ నువ్వు బాగా ఇక్కడ నెక్స్ట్ కింద చెప్తున్నాడు, ప్రభావం చెప్తున్నాడు. కింద చూడండి ఏం చెప్తాడంటే, జ్ఞాన కర్మాది ఇతర మార్గములు దాని కొరకు అంతగా లాభదాయకములు కావు అంటాడు. నాకు జ్ఞానం కావాలా, లేదా కర్మలు ఉన్నాయి, కర్మకాండ కొన్ని నేను పూజలు చేస్తాను అంటే ఈ పూజలు చేయడం వల్ల ఇవన్నీ లాభదాయకమా అంటే మనుషుడు ఏమైనా భవబంధాల నుంచి బయటపడగలంటే బయటపడలేడు. ఎందుకంటే పుణ్యకర్మ ద్వారా మనుషుడు ఉన్నత లోకాలకు చేరగలడు. మనం చెప్పుకున్నాం కదా, కృష్ణుడు చెప్పినట్టు బ్రహ్మదేవుడు చేసినాడంటే ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7 చేసినాడు. ఎవరైతే 50% అబోవ్ పుణ్యం చేస్తే గనక ఊర్ధ్వలోకాల్లో దేహాలు ఇస్తాడనమాట. భూలోకంలో దేహము, తర్వాత పితృలోక దేహము, తర్వాత స్వర్గలోకంలో దేహము, తర్వాత మహర్లోకంలో దేహము, ఆ తర్వాత జనలోక దేహము, ఆ తర్వాత తపోలోక దేహము, ఆ తర్వాత సత్యలోక దేహం. ఇట్లా 7 లోకాల దేహాలు ఇస్తాడనమాట. అంటే ఏమి, 50-60 ఉంటే భూలోకం, 60-70 ఉంటే పితృలోకము, 70-80 ఉంటే ఆ విధంగా ఏమని అంటే మహర్లోకానికి వస్తారనమాట. 100-100 వచ్చేస్తే కనుక సత్యలోకానికి వెళ్ళిపోతాం పుణ్యం చేస్తే. ఆ తర్వాత మళ్ళీ క్షీణే పుణ్యం మళ్ళీ ఏం చేస్తాం, మనం ఇక్కడికి జంక్షన్ రావాలి, మరి భూలోకానికి రావాలి. మళ్ళీ మనం క్షీణే పుణ్యం ఏమవుతారు, మళ్ళీ మన మర్త్యలోకానికి మళ్ళీ తిరిగి వచ్చేస్తాం అనమాట. మళ్ళీ ఇప్పుడు పుణ్యం జగన్ పాపం చేస్తామనుకో అదో లోకాలకు పోతాం అనమాట. అతల వితల తలాతల రసాతల మహాతల పాతాల లోకాలు 7 లోకాలు ఉన్నాయి. ఆ 7 లోకాలు వచ్చేసి 7 విధములైన దేహాలు, తర్వాత లోకపాలకు అంతా ఉన్నారు. మనకు సమయం కృష్ణుడు అప్పుడే టైం చూస్తున్నాడు, అప్పుడే కృష్ణుడు ఎదురు కూర్చొని హరే కృష్ణ. సో కాబట్టి మనము ఏం చేస్తామంటే గనక పుణ్యం చేయడం ద్వారా ఉన్నత లోకాలకు వెళ్తాము. తర్వాత జ్ఞానకాండ ద్వారా సాహిత్య ముక్తి పొందుతాం. సాహిత్యం అంటే ఏంటంటే భగవంతుడిలో ఐక్యమైపోవడం. ఎవరు భగవంతుడు అంటే కృష్ణుడు కాదు, ఆయన యొక్క దేహం నుంచి వచ్చే ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశంలో బ్రహ్మజ్యోతి అంటారు దాన్ని. కాబట్టి దాన్ని సాహిత్యముక్తి అంటారు. కాబట్టి బ్రహ్మజ్యోతిలో లీనమై పోవాలని చెప్పేది
దేనివల్ల వస్తుందంటే జ్ఞాన కాండ చేత వస్తుంది అని చెప్పేసి ప్రభుపాద చెప్తుంది. కాబట్టి నిరాకార బ్రహ్మంలో లీనం అవ్వడం అనేది సాయుధ్యముక్తి. మరి ఆ ఆ ఆ సాయుధ్యముక్తిలో పొందితే మళ్ళీ మనం తిరిగి రామా అంటే మళ్ళీ తిరిగి వస్తాం. మళ్ళీ ఎక్కడ రావాలి? మళ్ళీ జంక్షన్, మరి భూలోకం రావాల్సింది, మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాల్సింది మళ్ళీ. కాబట్టి భూలోకం అంటే ఏమిటంటే భారతవర్షము. ఏం వర్షము? భారతవర్షం రావాలా. ఇక్కడ మాత్రమే ముక్తికి మార్గము, మిగతా చోట లేదు అంటున్నాడు. కాబట్టి జీవుడు తిరిగి పతనం చెందును ఎప్పుడు? సాధ్యముక్తిలో పోయినప్పటికీ కూడా మళ్ళీ ఎక్కడికి వస్తాడు అని చెప్తాడు. కనుక అది నిక్కముగా లాభదాయకం కాదు, అది కూడా లాభదాయకం కాదు అని చెప్పి అంటున్నాడు. ఇక స్వర్గలోకం నుండి పతనం అన్నది నిశ్చయమైన విషయమే. స్వర్గలోకానికి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి వస్తాము. చీనే పుణ్యే మర్త్యలోకానికి తిరిగి వస్తాం, మరి భూమికి తిరిగి వస్తాము. 1,00,000 రూపాయలు జేబులో పెట్టుకొని 5 స్టార్ హోటల్లో పోయి ఎంతవరకు ఎంజాయ్ చేస్తావు? 1,00,000 రూపాయలు అయిపోయింది, తర్వాత ఎక్కడ రావాలా? మన ఇంటికి రావాల్సిందే, వచ్చి మరి పప్పన్నం తినాల్సిందే కదా. ఎంతసేపు తింటా, ఎన్ని రోజులు తింటా ఈ పప్పన్నము? తినేది తినాలా, పోదాంపా ఎంజాయ్ చేస్తామని చెప్తామంట. 1,00,000 రూపాయలు ఉండి ఇంకా కదా. ఏమవుతుంది? రాజీవ్ రామదాస్ అట్లా చెప్పాడు అనమాట. అప్పుడు చెప్పినాడు, ఇంతకుముందు చెప్పింటాడేమో, రామశాస్త్రి ఉన్నప్పుడు చెప్పింటాడేమో, పోదాం రా, డబ్బులున్నాయి, పోదాం రా మాతాది అని చెప్పినాడు ఇంకా. కాబట్టి అట్లా చెప్పారనమాట. తర్వాత 0 అయితే కదా మరి ఇంటికి వస్తాం రా పప్పని అంటాం, ఇంత ఇంకా 0 అయితే. అట్లా ఆ విధంగా స్వర్గలోకానికి పోయినా కూడా తిరిగి మళ్ళీ ఇక్కడ రావాల్సిందే. ఎందుకంటే మన పుణ్యం 0 అయితే ఏమవుతుంది? మరి మన ఇల్లు ఇది భూమి, ఇక్కడ చేస్తాం అంతే భక్తి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే భగవద్ధామానికి వెళ్ళడమే, అదే యత్నించాలి, అదే మనం యొక్క పరమ లక్ష్యము. భగవద్ధామానికి వెళ్ళడం పరమ లక్ష్యము. కాబట్టి మిగతా ఏ జన్మల వల్ల కానీ, నీచ జన్మల మళ్ళీ ఈ పశుపక్షాదుల జీవనం పొందిన తర్వాత మళ్ళీ మానవ జన్మ పొందాలంటే కనుక మళ్ళీ కోట్ల సంవత్సరాలు పడతాయి, జన్మలు తీసుకోవాలి, కోట్ల సంవత్సరాలు మనము ఎదురవలసి వస్తుంది. కాబట్టి జ్ఞానపూర్ణుడకు భక్తుని గాని భగవద్ధామనకు వేయవలెను. కృష్ణ చైతన్యము యొక్క అత్యంత ప్రధానమైన విషయం ఇదే. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉండి మనము కృష్ణనే అంతే, మనసులో నిరంతరము కృష్ణ 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 అంటూ ఉండాలి అంతే. ప్రతి దాంట్లో కృష్ణుని చూడాలా. కృష్ణ చైతన్యం అంటే నల్లిలో, బల్లిలో కదా, కుక్కలో, పందిలో, కోతిలో, అన్నిట్లో ఎవరిని చూడాలా? కృష్ణుని చూడాలా. ఎందుకంటే ఆయన హృదయస్థ పరమాత్ముడిగా చూడాలా అతన్ని. ఎట్లా చూడాలి? మనము హృదయస్థ పరమాత్ముడిగా చూడాలి. అంటే ఆ హృదయంలో ఎవరున్నారంటే శివదక సాయి విష్ణు ఉన్నాడు అక్కడ, కృష్ణుడు ఉన్నాడు అక్కడ అని చూడాలన్నమాట. కాబట్టి ఆ విధంగా మనము భావనతో ఉండి ఆ చైతన్యంలో ఎప్పుడైతే ఉండడమో అనేది అత్యంత ప్రధానమైన విషయం ఇదే. కాబట్టి భారతేతర అంటే భారత వర్షం కాక ఇతర వర్షాలలో ఈ భౌతిక భోగమునకు సౌకర్యాలు ఉండవచ్చును. స్వర్గలోకంలోన భారత వర్షం కాదు అది. అక్కడ ఫుల్ ఎంజాయ్మెంట్ అంతే, అక్కడ ఓన్లీ ఎంజాయ్. అక్కడ పూజలు, పురస్కారాలు, గుళ్ళు, గోపురాలు లేవా అక్కడ. కాబట్టి దాని యొక్క ప్రయోజనం ఏమి ఇదే చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు భారతేతర వర్షాలు భౌతిక భోగాలకు సౌకర్యములుగా ఉండవచ్చును, చాలా సౌకర్యాలు ఉంటాయంట అక్కడ. కానీ కృష్ణ భక్తిని చెప్పట్టే అవకాశం మాత్రం లేదు అక్కడ. అందుకే దేవతలు వచ్చేసి వేకుజాము 4 గంటలకు వస్తారంటే ఇక్కడ మనం పూజ జగన్నాథుడు ఆరతి చేసాము వచ్చాము అనుకోండి, దేవతలు కూడా వస్తారు అంతే. అదే కీర్తన వింటే. అందుకే అక్కడ లేవు, వాళ్ళకు కీర్తన చేసేది లేదు, గుడి లేదు కదా. అందుకే రామదాస్ కూడా ఏం చెప్పినాడు, భక్త రామదాస్ ఏం చెప్పినాడు, రాముడు వస్తాడు అనమాట, సీతారామ లక్ష్మణులతో కలిసి దర్శనమిచ్చి రామదాస గో నీకోసం గరుడ వాహనం వచ్చింది, రథం వచ్చింది, ఎక్కువ నాయన అంటాడు. ఎందుకు స్వామి, ఏముంటాయి చెప్పక్కడ అని అడిగినాడు. ఎవరికి? రాముడికి. ఆడ భజనలు, కీర్తనలు ఉంటాయా, నీ సేవ ఉంటుంది అంటే అవి ఉండవు అక్కడ. అక్కడ కేవలం ఆనందమే ఆనందం. అంటే ఏం ఆనందం అంటే ఏం లేదు, అక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పినాడు రాముడు. అదేం ఆనందం స్వామి? నీ కీర్తన లేనిది, నీ సేవ లేనిది అది ఆనందమా? నాకొద్దు అటువంటి ఆనందమా, అది ఆనందం కాదు. అది ఆనందం అంటే నీ కీర్తన, నీ సేవ, నీ భజన అని చెప్పినాడు మన. కాబట్టి ఆ విధంగా వచ్చేసి అటువంటి సేవ చేస్తూ అక్కడ ఉండే దేశము వర్షము దేశమే భారతదేశం, భరత వర్షం. కాబట్టి ఈ భూమండలం. కాబట్టి ఇక్కడ పుణ్యాలు మనం చేయాలి, పుణ్యకర్మలు చేయాలి, మరి పాపకర్మలు చేయకూడదు. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే కృష్ణ భక్తి, అంతే, భక్తి యోగం. ఇవి చివరగా. కాబట్టి జ్ఞానపూర్ణుడకు భక్తునిగానే భగవద్ధామనకు ఎగవలెను. జ్ఞానపూర్ణుడకు భక్తుడు ఎట్లుంటాడంటే గనక అన్యాభిలాషిత శూన్యం, వేరే కోరికలు ఏం లేకుండా భగవంతుడికి
సేవ చేస్తాడు. ఏం కోరికలు కోడు. ఈ జన్మలో గాని ఏ జన్మలో గాని ఎటువంటి కోరికలు లేకుండా చేసే సేవనే భక్తి అంటారు. అటువంటి భక్తి యోగంలో ఉండడమే భగవంతుడికి ఇష్టం. అటువంటి వాళ్ళని మాత్రం తన గోలోకానికి తీసుకెళ్తాడనమాట. అదే పరమ లక్ష్యం, జీవిత పరమ లక్ష్యము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదే సిద్ధాంతాన్ని, చైతన్య మహాప్రభు యొక్క సిద్ధాంతాన్ని ప్రభుపాదులు ప్రపంచమంతా ఏర్పాటు చేసినారు. హరే కృష్ణ. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ బృందికి, శీల ప్రభుపాద్ కి, శీల గురుదేవ్ కి, హితాయ గౌర్ ప్రేమానందే. హరే కృష్ణ.